హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. ఈరోజు మన జర్నీ వచ్చి చాలా విశేషంగా ఉండబోతుందండి. తంబిసుర్లాలోని మహాదేవ్ మందిర్కి వెళ్తున్నాం. ఇది పంజిమ్ నుండి 65 కిలోమీటర్స్ వస్తుందండి. అండ్ మడగాం నుండి ఒక 32 కిలోమీటర్స్ వస్తుంది. ఇది అనేది మొత్తం డీప్ జంగల్ అండి, చాలా పెద్ద జంగిల్. ఇంకో విషయం, లోపల సిగ్నల్స్ ఏమి ఉండవండి. మీరు ముందుగానే గూగుల్ మ్యాప్స్ ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది ఎంట్రన్స్ అండి. దీని టైమింగ్స్ 8:30 టు ఈవినింగ్ 5:30 వరకు, మార్నింగ్ 8:30 టు 5:30. ఇక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చండి, ఫ్రీ పార్కింగ్ ఓన్లీ. అక్కడ చిన్నగా షాప్స్ ఉన్నాయండి స్నాక్స్కి. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో ఇలా ఫ్లవర్స్ అమ్ముతున్నారండి, 30 రూపీస్ ఈచ్. వెళ్తుంటే ఫస్ట్ ఎంట్రన్స్లో రివర్ ఉంటుందండి, మహాదేవ్ రివర్, తంబిసుర్లా రివర్ అని అంటారు. పదండి, మనం ఇప్పుడు రివర్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కోతులు చాలా ఉన్నాయండి. ఆ రివర్ పైన, బ్రిడ్జ్ పైన కూర్చొని ఇక్కడ వాటర్లో కాళ్ళు పెట్టగానే అన్ని ఫిషెస్ వస్తున్నాయండి. ఫిష్ స్పా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఈ వాటర్ చూడండి, చాలా క్లీన్గా, ప్యూర్గా, చాలా బాగున్నాయి. సాఫ్ట్గా ప్రవహిస్తుందండి ఈ నది, క్రిస్టల్ క్లియర్ వాటర్తో. దాదాపు ఈ నది లెంత్ అటండి 4 కిలోమీటర్స్ ఉంటుందటండి. ఇక ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్దామండి. ఇది టెంపుల్కి వెళ్ళే దారి అండి. సో ఇది ఫోటోషూట్స్కి, రీల్స్కి చాలా బాగుంటుంది. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. సో ఈ టెంపుల్ అనేదండి సౌత్ గోవాలోని సుర్లా అనే విలేజ్లో ఉందండి. అలా ఈ టెంపుల్కి తంబిసుర్లా అనే పేరు. ఇది చాలా ప్రాచీనమైన, ఒక పవిత్రమైన, పురాతనమైన టెంపుల్ అండి. చాలా అందమైన టెంపుల్. ఇది చూడడానికి చిన్నగా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పీస్ఫుల్ వెదర్, కామ్నెస్, ప్రకృతి నుండి వినిపించే శబ్దాలు మాత్రమే మనం ఫీల్ అవుతామండి. ఇక్కడ ఎంట్రన్స్లో అగరబత్తులు ముట్టించి లోపలికి వెళ్తున్నారండి. ఈ టెంపుల్ 12వ శతాబ్దంలో నిర్మించడం జరిగిందటండి. ఇది కదంబా రాజుల కాలంలో నిర్మించారట. చాలా పురాతనమైన టెంపుల్ అండి. దీనికి ఒక 800 ఇయర్స్ చరిత్ర ఉందట. ఈ టెంపుల్ కార్వింగ్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఫ్లవర్స్, దేవతామూర్తుల విగ్రహాలు, రామాయణ సీన్స్ అన్నీ మనము అబ్జర్వ్ చేయొచ్చండి. చాలా బాగా చెక్కడం జరిగింది. ఇది బ్లాక్ బసైట్ అనే స్టోన్తో నిర్మించబడిందండి ఈ టెంపుల్ మొత్తము. ఇది గోవాలో ఉంది కాదండి, బయటి నుండి తెప్పించిండ్రట ఈ స్టోన్. ఇక్కడ భక్తులు మహాశివరాత్రి రోజు చాలా ప్రత్యేక పూజలతో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారట అండి. దీపోత్సవాలు, విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయట. ఇక్కడ అట్మాస్ఫియర్లో ఉన్న కామ్నెస్, ప్రశాంతత శివ ధ్యానంకి పర్ఫెక్ట్ ప్లేస్ అండి. మీరు ఫీల్ అవ్వండి. ఇక్కడ ఉండే వాటర్ సౌండ్ అండ్ గుడి గంటల శబ్దాలు, ఇక్కడ ఉండే న్యాచురాలిటీని మీరు ఫీల్ అవ్వండి. ఈ టెంపుల్ చుట్టూ ఫుల్ గ్రీనరీ అండ్ డీప్ జంగల్లో ఉంటుందండి ఈ టెంపుల్. అందుకే ఈ స్థలాన్ని ఒక హిడెన్ ట్రెజర్ అని కూడా అంటారు. ఈ టెంపుల్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం అండి మాన్సూన్ అండ్ వింటర్ అండి. సమ్మర్లో మాత్రం దాదాపు అవాయిడ్ చేయాలండి. కొంచెం హీట్ ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ కూడా ఉంటుంది. వెళ్ళే టైంలో మళ్ళీ ఒకసారి ఆ రివర్లోకి వెళ్ళినామండి. ఫిషెస్తో కాస్త ఆడుకోవడానికి, అది స్పా చేస్తుంది. ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ మాత్రం అస్సలకే ఉండవండి, కానీ నేచర్తో ఇంకా దేవుడితో సిగ్నల్స్ మాత్రం చాలా బాగుంటాయి.
ఇక్కడ ఉన్న ఈ ఫారెస్ట్ అంతా భగవాన్ మహాదేవ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కింద వస్తుందటండి. సౌత్ గోవా వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి ఇక్కడికి రావడానికి. నేచర్ని లవ్ చేసే వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారండి. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మాన్సూన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉందండి. నార్మల్గా అయితే ఇంత హెవీగా ఉండదు ఫ్లో. ఇది బ్రిడ్జ్ పైన నుండండి వాటర్ ఫ్లో చూడండి, చాలా హెవీగా ఉంది, ఫోర్స్ ఎక్కువగా ఉంది. పక్కన మంకీస్ కూడా ఉన్నవి. ఫోటోషూట్స్కి ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండి, చాలా బాగుంటుంది. బ్యాక్ కనిపిస్తుంది కదా, ఫుల్గా గ్రీనరీ, పెద్ద పెద్ద చెట్లు. గేట్ నుండి బయటకు రాగానే లెఫ్ట్ సైడ్లో ఉండి వాష్రూమ్స్ ఉన్నవి. అండ్ ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నవండి. మిర్చి పకోడీ వేస్తున్నారు, ఇంకా పావు బాజీ ఉంది, చాయ్. దర్శనం అయిపోయాక వచ్చి ఇక్కడ కొంచెం బయట వర్షం చల్లగా ఉంది కదండి, మిర్చి అండ్ చాయ్ తీసుకున్నాం. బాగుందండి. ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు మనం దగ్గరలో ఒక వాటర్ ఫాల్ ఉందండి చిన్నది, అక్కడికి కూడా వెళ్దాం. అది కూడా చూసేద్దాం రండి. వచ్చేసిందండి వాటర్ ఫాల్. ఇది మాన్సూన్లోనే ఇలా కొంచెం పెద్దగా ఉంటుందండి, నార్మల్ సీజన్లో ఇంతగా ఉండదు. వాటర్ని అబ్జర్వ్ చేయండి, ఎంత ఫ్రెష్గా క్లియర్గా కనిపిస్తుంది, క్లీన్గా కనిపిస్తుందా అండి, క్రిస్టల్ క్లియర్ వాటర్. చాలా బాగుందండి, చాలా ప్యూర్గా ఉన్నాయండి. అసలు ఇక్కడ ఉన్నంత టైం చాలా పీస్ఫుల్గా ఉందండి. ఈ అడవిలో రకరకాల మొక్కలు కనిపిస్తున్నాయండి. ఈ మొక్క చాలా బాగుంది కదండి, మీరు చూసారా అండి? చూస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు వీటిని చూడలేదండి. మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అయిందండి. యాక్చువల్గా ఇటు తంబిసూర్లో వస్తుంటే కొన్ని బ్రిడ్జెస్ వాటర్ ఫ్లో బ్రిడ్జ్ పైనుండి వెళ్తుందండి. సో రోడ్స్ కూడా క్లోజ్ అయినాయి, అది కూడా చూసుకోవాలండి. ముందుగా అంతా చెక్ చేసుకొని జర్నీ స్టార్ట్ చేయాలి. వెళ్తుంటే ఒక లొకేషన్ కనిపించిందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అక్కడ కూడా ఆగినాం. ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ది ఉన్నట్టుందండి, కూలిపోయే స్థితిలో ఉంది. సో దానికి గోడ అడ్డుగా కట్టిండు, అలో లేదు లోపలికి. చూడండి ఇక్కడ ఈ లొకేషన్ని చుట్టూ చాలా పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు ఉన్నాయండి, నదికి పక్కన, రివర్కి పక్కన. అండ్ రోడ్డుకి అటుపక్కకు ఇటుపక్కకు ఫుల్ గ్రీనరీ అండి, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు లైన్గా. చాలా బాగుందండి లొకేషన్. ఇలాంటివి గోవాలో బాగా కనిపిస్తూ ఉంటాయండి. ఇదంతా సౌత్ గోవాలో వెస్ట్రన్ ఘాట్స్ కింద వస్తుందండి ఈ లొకేషన్స్ అన్నీ. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పోండా నుండైనా మడగాం నుండైనా కార్ ఆర్ బైక్ రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చండి. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.